విచ్చేసిన జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, వేదిక ఇచ్చిన పెద్దలు నాగబాబు గారికి, వైస్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారికి, అజయ్ గారికి, సందీప్కి, రమేష్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళంతా కూడా మేమంతా ధన్యులమని అనుకుంటున్నాం. ఒక అపూర్వమైనటువంటి అవకాశం అధ్యక్షుడు వారు మాకు కల్పించారు. మేము చాలా వరకు సఫలీకృతమయ్యాయని అనుకుంటున్నాం. ఈవేళ మీరు మీ వేద 2014 మా వేద 2008 ప్రజారాజ్యం నుంచి కూడా నాగబాబు గారు మేము కూడా కలిసి పనిచేసాం. ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగాం. ఆ వేదన ఈ రోజు వరకు అనుభవిస్తూనే ఉన్నాం. కానీ మన కళ సాకారం చెందే రోజు వచ్చింది. రాజ్యాధికారం వైపు తొలి అడుగు కనపడుతుంది. ఒకటి మాత్రం చెప్తున్నాం, ఒక్కొక్కసారి ఆలస్యం అవ్వచ్చు. ఈ తొలి అడుగే మలి అడుగై జనసేన పార్టీ అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. దాన్ని చేజిక్తుండడానికి తొలి అడిగే ఇది. మీరు ఎవ్వరూ నిరాశ చెందవలసిన పని లేదు, ఆలోచన చేయవలసిన పని లేదు. ఈవేళ ఒకప్పుడు మన అధ్యక్షుడిని మనల్ని హేళన చేసినటువంటి యావత్ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, యావత్ మీడియా కావచ్చు, ఈవేళ కూడా చెప్తున్నాడు. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఈ పొత్తుకు కానీ, ఈ రాజకీయానికి కానీ, ఈవేళ ఉన్నటువంటి ఈ పరిస్థితికి కానీ మన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ వారి మూలంగా సత్యమైంది. ఈ పొత్తుకి ఏర్పడడానికి ఎంత తగ్గాలో కూడా అధ్యక్ష వారు తగ్గారు. ఎన్నో అవమానాలు పొందాం. ఈవేళ ఒకటి మాత్రం చెప్తున్నాం, సీట్లు, ఓట్లు, పరాజయాలు ఏవి కూడా జనసేన పార్టీని నియంత్రించజాలవు. ఒకటి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి రాజకీయం సగటు రాజకీయ నాయకుడికి ఎవరికి అర్థం కాదు. ఆయన నా దృష్టిలో విత్తనాలు వేశాడు. 2014 నుంచి సీట్స్ నాటుతూ వచ్చాడు. వాటి ఫలితమే ఈవేళ ఈ జనసేన 2-3 తరాల జన సైనికులు సిద్ధంగా ఉన్నారు. నిన్నటి రోజున నేను బూతుల్లో చూశాను. జన సైనికుడు బూతుల్ని కమ్మేశాడు, పహారా కాశాడు. జనసేనుడికి ధీటికి రాజకీయ నాయకత్వం అంతా కూడా బ్యాక్ డ్రాప్ లోకి వెళ్ళిపోయింది. ముందుంచి నడిపింది జన సైనికుడు. అధ్యక్షుడైతే ఏదైతే చేయాలనుకున్నాడో, ఏదైతే విశ్వాసం మీ మీద ఉంచాడో దాన్ని తప్పకుండా పాటించారు. ఈ విజయంలో జన సైనికుడి యొక్క పాత్ర కానీ చాలా ప్రముఖం, చాలా ప్రముఖం, చాలా ప్రముఖం. మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, ఇది చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం అంతా అందుకోబోతున్నాం. అదేవిధంగా అధ్యక్షుల వారు ఏదైతే ఆశించారో పిఠాపురం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లే కాదు దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాన్ని మన అధ్యక్షులు చెప్పిన మాట తూచా తప్పకుండా కూడా అమలయ్యే విధంగా కూడా తప్పకుండా కూడా మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని, మీరందరూ కూడా ఎంత నిండు మనసుతోటి మన జనసేన పార్టీని ఆశీర్వదించి, అదేవిధంగా మేము రాకముందు ఒకటి మాత్రం చెప్తున్నాం, అధ్యక్షుల వారు ఇక్కడి నుంచి పోటీ చేస్తానన్న రోజునే ఈ పిఠాపురం వాసులంతా కూడా స్వీట్లు పంచుకున్నారు. ఆ సంఘటన నాకు ఇంకా మెదులుతుందా సోషల్ మీడియాలో డిక్లేర్ చేసిన రోజున విజయం అన్నది ఆ రోజు నిర్ణయం అయిపోయింది. మేమంతా కూడా ఉన్నదాన్ని దాన్ని సాఫీగా తీయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మా ప్రయత్నం మూలంగా కానీ మేమేమీ కూడా దానికి ఏమీ ఎడిషన్ చేయలేదు. ఉన్న పరిస్థితిని యథాతథంగా బూతు దాకా తీసుకెళ్లే ప్రయత్నం మేము చేశాం. దానికి ప్రతి జనసేన నాయకుడు, కార్యకర్త, వీర మహిళలు అందరూ కూడా సహకరించారు. మరొక్కసారి పిఠాపురం ప్రజానీకానికి అందరికి కూడా నిండు మనసుతో వారందరికీ నమస్కరిస్తూ, అదేవిధంగా సహకరించినటువంటి జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకు, అదేవిధంగా మనకు సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వరుణ్ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్ కృష్ణరాజు గారికి, బీజేపీ కార్యకర్తలకు అందరికి కూడా మరొక్కసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.